వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. అనుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి 334 పాటని పాడుకుందాం. ఉన్నట్టు నేను వచ్చేదన్, పాపిష్టు నీవు పిల్వగన్, నీ నేత్రు చేత గద్గుమా యగోరె పిల్ల దేవుడా. ఉన్నట్టు నేను వచ్చేదన్, నేను ఒప్పుకొందు తప్పులన్, నీ మాటతో హరించుమా యగోరె పిల్ల దేవుడా. ఉన్నట్టు నేను వచ్చేదన్, దుఃఖంబు బాధ పచ్చగన్, పాపంబు చేయ నీకు మా యగోరె పిల్ల దేవుడా. ఉన్నట్టు నేను వచ్చేదన్, యేసు కబోధినుండగన్, ఆత్మీయ దృష్టి నీయుమా యగోరె పిల్ల దేవుడా. ఉన్నట్టు నేను వచ్చేదన్, నీ మాట నామునాటినన్, మన్నించి చేర్చు కొమ్మయా యగోరె పిల్ల దేవుడా. ఉన్నట్టు నేను వచ్చేదన్, నీ ప్రేమ నన్ను బిల్వగన్, నీ వాడనౌదు సర్వదా యగోరె పిల్ల దేవుడా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక నూతనమైన దినము దేవుడు అనుగ్రహిస్తూ ఉన్న అనుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ సమయంలో యోహాను సువార్తలోని వ్యక్తులను గురించి మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు యోహాను సువార్త 8వ అధ్యాయము 1 నుండి 11 వచనాల భాగంలో ఉన్న ఒక సంఘటన లేదంటే ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన యెరూషలేము దేవాలయంలో ఉన్నప్పుడు అనేక మందికి ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో శాస్త్రులు పరిసయ్యులు వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్యను నిలువబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టుబడెను, అట్టి వారిని రాళ్ళు రువి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించెను కదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఆయన మీద నేరం మోపవలనని ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయుచుండెను. వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయుచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటకు వెళ్ళేది. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యను నిలువబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడో ఉన్నారు, ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇకను పాపము చేయకుమని ఆమెతో చెప్పెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంఘటన మనకు బాగా పరిచయం ఉన్న సందర్భమే. ఇక్కడ చాలాసార్లు చాలా మంది ద్వారా మనము ఈ ధ్యానాన్ని వినే ఉంటాం. అయినప్పటికీ దేవుడిచ్చిన కొన్ని తలంపులను పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఇందులో వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని అక్కడ శాస్త్రులు పరిసయ్యులు
ఆయన దగ్గరికి తీసుకొని వచ్చారు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఆమెను తీసుకొని వస్తూ ఉన్నారో ఆమె పాపం చేసింది అని యేసుక్రీస్తు ప్రభు వారికి వాళ్ళు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ నేరం ఆమె మీద మోపుతూ ఉన్నప్పుడు ఒకవేళ లిటరల్ గానే ఆమె వ్యభిచారం చేస్తూ పట్టబడి ఉండొచ్చు. కానీ ఆ ప్రజలు ఆమె మీద నేరం మోపుతూ ఉన్న ఆ క్రమంలో తమను తాము నీతిమంతులమని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్న ఆ భావాన్ని కూడా మనం అక్కడ చూస్తాం. కారణం ఏంటంటే తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు వారికి చెప్పినప్పుడు మీలో పాపం లేనివాడు మొదట రాయి మీద ఆమె మీద రాయి వేయవచ్చునని చెప్పినప్పుడు ఎవరు కూడా రాయి వేయకుండా వెనుదిరుగుతున్నారు అని అంటే వారు పాపపు స్థితి వారికి అప్పుడు అర్థమవుతుంది. అయితే ఆమె మీద నేరం మోపడానికి వచ్చినప్పుడు మాత్రము తమ యొక్క పాపపు స్థితిని వారు జ్ఞాపకం చేసుకోలేకపోతూ ఉన్నారు. తామే నీతిమంతులమని వారు భావిస్తూ ఉన్నారు. వారు పెట్టిన అలిగేషన్ కూడా ఆమె వ్యభిచారం చేసింది అని, దానిని బట్టి రాళ్లతో కొట్టాలి అని చెప్పినప్పుడు వారందరికీ కూడా ధర్మశాస్త్రం గురించి బాగా తెలుసు అని మనకు అక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే వారు ఏ స్క్రిప్చర్ చూపించి యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రశ్నిస్తూ ఉన్నారో అది ద్వితీయోపదేశ కాండం 22వ అధ్యాయము 23-24 వచనాలలో మనం చూస్తాం. కన్యక అయిన చిన్నది ప్రదానం చేయబడిన తర్వాత ఒక ఊరిలో ఆమెను కలుసుకొని ఆమెతో శయనించిన ఎడల ఆ ఊరి గవిని యొద్దకు వారిద్దరిని తీసుకుని వచ్చి ఆ చిన్నది ఊరిలో కేకలు వేయక ఉన్నందున ఆమెను తన పొరుగువాని భార్యను అవమానపరిచినందున ఆ మనుషుని రాళ్లతో చావుగొట్టవలెను. అట్లు ఆ చెడుతనమును మీలో నుండి పరిహరించుదురు. ఈ విషయాన్ని వారు కోట్ చేస్తూ అడుగుతూ ఉన్నారు. అయితే ధర్మశాస్త్రం గురించి వాళ్లకు అవగాహన కలిగి ఉన్నప్పటికీ తాము స్వనీతిపరులుగా చూపించుకోవడానికి చేస్తూ ఉన్న ఆ క్రమంలో ఆమెను మాత్రమే తప్పుగా చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ వాక్యాన్ని తమకు అనుకూలంగా వాళ్ళు మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే అక్కడేమో వ్యభిచారం చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా స్త్రీలు పురుషులు ఖచ్చితంగా ఉంటారు. ఒక స్త్రీ ఒక పురుషుడు ఖచ్చితంగా ఉండాలి. కానీ వారు ఆ వాక్యమును తమకు ఆధారం చేసుకొని ఆమె మీద నేరం మోపుతూ ఉన్నప్పుడు అదే వ్యభిచారానికి పాల్పడుతూ ఉన్న మరొక పురుషుడు కూడా అక్కడ ఉండాలి. అతన్ని తీసుకొని రాలేదు. పురుషాధిక్య ధోరణి అక్కడ మనం చూస్తాం. స్త్రీని మాత్రమే పాపం చేసిన స్త్రీగా వాళ్ళు బయటకు చూపించడానికి వాళ్ళు చేస్తూ ఉన్న ఆ యొక్క ప్రయత్నాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ఆమె తప్పు అని ఆమెకు తీర్పు తీర్చడానికి వాళ్ళందరూ సిద్ధపడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే మీలో పాపం లేనివాడు మొదట రాయి వేయవచ్చు అంటూ ఉన్నాడో వారి స్థితి వారికి అర్థమైంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మత్తయి సువార్తలో చెప్పే ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే మొదట నీలో ఉన్న దూలమును తీసుకొని ఆ తర్వాత ఎదుటివానిలో ఉన్న నలుసును తీయ అని చెప్తూ ఉన్నాడు. అంటే మొదట ఒకరిని మనము తీర్పు తీర్చడానికి సిద్ధపడుతూ ఉన్నప్పుడు మనల్ని మనము పరీక్షించుకోవాలి. మనల్ని మనము పరీక్షించుకొని ఆ తర్వాత మనం నిజంగా దేవునికి అనుకూలంగా పవిత్రంగా ఉన్నాము, నిజంగా ఎదుటివారికి తీర్పు తీర్చే యోగ్యత మనకు ఉంది అనుకున్నప్పుడే మనం తీర్పు తీర్చాలి తప్ప మాటలు వస్తాయి కదా అని, పబ్లిక్గా వారు తప్పులో దొరికారు కదా అని వెంటనే ఎదుటి వారిని దోషులుగా మనం చెప్పడానికి వీల్లేదు. పౌలు భక్తుడు కూడా రోమీయులకు రాసిన పత్రికలో తీర్పు తీర్చే వాళ్ళను గురించి మాట్లాడుతూ చెప్తూ ఉన్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చూస్తాం. కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీవెవడవైనను సరే నిరుత్తరుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివారికి నీవు తీర్పు తీర్చుచున్నావో అదే విషయంలో నీవును నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా అనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఎదుటి వారికి మనం తీర్పు తీరుస్తూ ఉన్నప్పుడు మనం కూడా అదే పాపంలో ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి తొందరపడి ఎవరిని కూడా మనం తీర్పు తీర్చడానికి వీల్లేదు. ఇక్కడ వాళ్ళు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి స్త్రీని తీసుకొని వచ్చి ఆమెకు శిక్ష వేయొచ్చు కదా ధర్మశాస్త్రం చెప్తుంది అన్నారో అందులో మొదటిది తమ యొక్క స్వనీతిని బయట పెట్టుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రెండవది దేవుని యొక్క ధర్మశాస్త్రపు ఆజ్ఞను తమకు అనుకూలంగా దానిని వక్రీకరించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
మూడవది తీర్పు తీర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ మూడు కూడా వారు చేస్తూ ఉన్న పాపములుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినానికి ఈ మూడు పాఠములను మనం కూడా జ్ఞాపకం చేసుకొని నిజంగా దేవుని వాక్యాన్ని మనకు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామా? దేవుని వాక్యం ఖండిస్తున్న విషయాలను కూడా మనకు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నామా? లేకపోతే వాక్యం ఏది చెప్తే అది చేయడానికి మనం సిద్ధపడుతూ ఉన్నామా? అది మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనము స్వనీతి పరులుగా ఎప్పుడు కూడా బయటికి రావడానికి వీల్లేదు. మన యొక్క నిజస్థితిని గ్రహించే వాళ్ళుగా మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి. అందుకే దావీదు భక్తుడు కూడా అంటాడు కదా, 139వ కీర్తన చివరి వచనంలో, నీకు ఆయాసకరమైన మార్గం నా యందున్నదేమో చూడుము అనే మాట ఆయన దేవునిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. అట్టి రీతిగా మన యొక్క నిజస్థితి ఏంటో మనము గ్రహించడానికి సిద్ధపడే వాళ్ళుగా ఉండాలి. చివరిదిగా ఎవరికి కూడా మనం తీర్పు తీర్చడానికి వీల్లేదు. ఎందుకంటే ఎవరు చేసిన క్రియలకు వారు ఖచ్చితంగా దేవుని ఎదుట సమాధానం చెప్పుకోవాలి, లెక్క అప్పచెప్పుకోవాలని పౌలు భక్తుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ దినాన ఈ మూడు విషయాలను మనము ఈ సంఘటన ద్వారా నేర్చుకుంటూ ఉన్నాం. దేవుని చిత్తమైతే రేపటి దినాన మరికొన్ని విషయాలను మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల మా తండ్రి, మరొక పర్యాయము నేటి దినాన వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ సంఘటనను బట్టి ప్రభా మూడు విషయములను మేము నేర్చుకున్నాం. ప్రభా వాటిని మరచిపోక మా జీవితానికి అన్వయించుకుంటూ మేమును ఒకవేళ శాస్త్రులు పరిసయ్యుల వలె స్వనీతిగా ఎదుటివారికి తీర్పు తీర్చే వారంగా, లేఖనాలను మాకు అనుకూలంగా మార్చుకునే వారంగా ఉన్నట్లయితే దయతో మమ్మను మార్చుమని, మా నిజస్థితిని గ్రహించి నీ సన్నిధికి రావడానికి కృప దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. దినమంతటి పనులన్నింటిలో కృప దయచేయండి, క్షేమంగా నడిపించి నిశ్చితమైతే ప్రభా రేపటి దినాన్ని నీవు అనుగ్రహించే అనుదిన ఆత్మీయమన్న పూజించి కృపను మాకు దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికి తోడయుండి నడిపించును గాక. ఆమేన్.